హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా పెళ్లి సిరీస్లో పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ అది కూడా చూసి పార్ట్ 2కి రండి. మా ఛానల్లో కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్ ఇన్ దిస్ జర్నీ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లాస్ట్ వీడియోలో ఇలా ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యామని చెప్పాం కదా. సో తను మెసేజ్ చేశారనమాట, ఇలా మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చూసామని చెప్పి. నేను కూడా ఐ సా యువర్ ప్రొఫైల్ యాజ్ వెల్ అని చెప్పాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా మాట్లాడడానికి, బట్ ఆఫ్టర్ ఎ వైల్ ఆ కంఫర్ట్ అన్నది వీ బికేమ్ ఓకే, పాయింట్స్ అవన్నీ మాట్లాడుకుందామని అనుకున్నాం. సో ఫస్ట్ టైం మేము ఏమనుకున్నామంటే వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ఈచ్ అదర్స్ టైమ్. ఫస్ట్ అనవసరంగా ఏదో మాట్లాడేసుకొని టైం పాస్ చేసి తర్వాత ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పి ఇద్దరు టైం వేస్ట్ చేసుకోకూడదని మేము డిసైడ్ అయ్యాం. ఫస్ట్ మాకైతే ఏం పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, దేని మీద అయితే మనం కాంప్రమైజ్ అవ్వలేము, మా రిక్వైర్మెంట్స్ ఏంటి అవి మాట్లాడుకుందాం. ఓకే అనుకుంటే వీల్ మూవ్ ఫార్వర్డ్, లేదంటే దట్ ఈజ్ ఆల్సో ఫైన్ అని అనుకున్నాం మేము. ఫస్ట్ నా పాయింట్స్ నేను చెప్పే ముందు వీరా తన పాయింట్స్ ఏం చెప్పారో అది డిస్కస్ చేస్తా. ఇలా మేము చాలానే మాట్లాడుకున్నాం, చాలా పాయింట్సే ఉన్నాయి, బట్ అవన్నీ మాట్లాడితే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీరా ఏం చెప్పారు అని అంటే, వీరా వాళ్ళ పేరెంట్స్ని అంటే తన ఫ్యామిలీని నేను నా ఫ్యామిలీగా అనుకోవాలి, అందరితో కలిసిపోవాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, అండ్ అలాగే వాళ్ళకి ఏమైనా ట్రెడిషన్స్ ఉన్నా ఆచారాలు ఉన్నా పద్ధతులు ఉన్నా అవి మనం ఫాలో అవ్వాలి. దేనికి అనవసరంగా నో అని చెప్పి డిస్కస్ చేసి అవన్నీ వద్దు. వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు ఈ విషయాలలో మనం ఫాలో అవుదామని వీరా చాలా క్లియర్గా చెప్పారు. దానికి ఐ సెడ్ ఇమీడియట్లీ సెడ్ ఎస్. అందులో దానికి కోసం పెద్ద ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఏం అవ్వలేదు, బికాస్ ఐ వాంట్ టు do all of these things. ఈవెన్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ మేము చాలా మా మధ్యన రిలేషన్షిప్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇక్కడ నేనేం చెప్దామని అనుకుంటున్నానంటే, మా అత్తయ్య గారి గురించి ఆఫ్టర్ 1 ఇయర్ అయింది ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయ్యి. ఏ రోజు కూడా ఆవిడ, మేము ఇక్కడ బెంగళూరులో ఉంటాం, వాళ్ళు రామచంద్రపురంలో ఉంటారు, ఏ రోజు కూడా ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇదే చెయ్యి అదే చెయ్యి, నేను ఇది చేస్తాను కాబట్టి నువ్వు కూడా అదే చేయాలని ఏ రోజు ఎప్పుడు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. షీ ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఇన్ దేర్ ఫ్యామిలీ. నాకైతే చాలా 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 ఇష్టం ఆవిడంటే. ఎప్పుడు నాకు వీలవుతుందా లేదా, ఎందుకంటే వీ బోత్ ఆర్ వర్కింగ్ కాబట్టి నాకు వీలవుతుందా లేదా కనుక్కొని వీలైతే చేయమా లేకపోతే లేదు నీకే ఇబ్బంది కదా అని నా గురించి ఫస్ట్ ఆవిడ ఆలోచిస్తుంది ఎప్పుడు. సో ఐఎమ్ లైక్ నేను ఎప్పుడు వీరతో చెప్తాను లైక్ మీ మదర్ ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్ అని చెప్పి. సో ఆ విషయంలో నేను చాలా చాలా లక్కీ అని చెప్పుకోవాలి. సో తనకి ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఐ హోప్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ అని. సో నా విషయానికి వస్తే కనుక యాజ్ ఎ సెడ్, నాకు గుర్తులేదు ముందు వీడియోలో చెప్పానో లేదో, బట్ నాకు మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారనమాట. సో మా మదర్ మమ్మల్ని కష్టపడి పెంచి చదివించి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి రీజన్ ఇట్స్ హర్. నేను ఏంటి అవన్నీ అని చెప్పి నేను తర్వాత చెప్తాను. సో ఐ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. నేను మా ఇంట్లో పెద్ద కూతుర్ని. సో ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్ అండ్ మై సిస్టర్. సో నేను అదే చెప్పాను వీరాకి క్లియర్గా, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ దట్ అని చెప్పి. ఎందుకు లైక్ నేను మా మదర్ని చూసుకోవాలి అండ్ మా సిస్టర్స్ పెళ్ళి రెస్పాన్సిబిలిటీస్ మైన్, అది ఫినాన్షియల్గా అవని ఫిజికల్గా అవని ఏదైనా సరే ఐ వాంటెడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నువ్వు దాంట్లో పార్ట్ అవి ఉండాలని చెప్పి ఐ సెడ్ ఇట్ వెరీ క్లియర్లీ. అండ్ ఫర్ మై సర్ప్రైజ్ హీ ఇమీడియట్లీ సెడ్ ఎస్ వితౌట్ ఈవెన్ ఎనీ హెసిటేషన్. యా, తను అదే చెప్పారు, లైక్ ఎస్ యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి. నేను చాలా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది ఇక్కడే బ్యాక్అవుట్ అయిపోతారు. అబ్బా ఇప్పుడు
అంటే ఈ రెస్పాన్సిబిలిటీ కూడా మాదేనా, ఇప్పుడు ఇక్కడ అనవసరంగా డబ్బులు పెట్టాలా ఇది అదని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. బట్ వీరా ఈజ్ not like that. He did not think for a minute and he said yes, like yeah, we will take the responsibility అని చెప్పి తను వెంటనే దానికి ఓకే చెప్పారు. సో ఈ పాయింట్స్ అవన్నీ డిస్కస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా నా సర్కిల్లోనే చాలామందిని చూసాను, చాలా ఫ్రెండ్స్ని చూసాను, చాలా స్టోరీస్ విన్నాను. లైక్ వన్స్ పెళ్ళి అయిపోయిందంటే ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ ఎలాంటి కనెక్షన్ ఉండదు, ఏదో చుట్టం చూపుకి వెళ్ళి రావాలి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్కి ఒప్పుకోరు, ఇంక సంపాదించిందంతా ఇటువైపే ఉండాలని చాలా దీని గురించి గొడవలు అవుతాయి, డిస్కషన్స్ అవుతాయి. సో నాకు అదంతా వద్దు అని అనుకున్నాను నా లైఫ్లో. సో అలాగే వీరా కూడా సేమ్ నా అలాగే ఆలోచించే పర్సన్ కాబట్టి ఈరోజు మేము ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ కూడా మా ఇద్దరి మధ్యన ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ ఉండవు. మేము ఆ రోజు ఇక్కడ ఆ పాయింట్స్ని క్లియర్గా మాట్లాడుకున్నాం కాబట్టి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, అమ్మాయిలకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్. అది చిన్నదైనా పెద్దదైనా ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఏం చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నారని. ఎంతో కొంత చిన్న జాబ్ అయినా చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, మంచి అయినా చెడైనా సరే, మనం కరేజ్గా స్ట్రాంగ్గా ఎదుర్కొనే మనకు ఆ సపోర్ట్ అంటూ మనకి ఉంటుంది, ఆ ధైర్యం మనకు ఉంటుంది. సో even if it is small job, it is okay, please continue to do, please have that financial independence in your life, especially for the women who is going to get married or who is already married and thinking of ఒక జాబ్ చేయాలని. ప్లీజ్ గో హెడ్, ఎవరి మాట వినకండి. ఇంట్లో ఉండాలి, ఆ రోజులన్నీ అయిపోయాయి. సో ప్లీజ్ ఏదో ఎంతో ఏదొస్తే అది, ఎలా వస్తే అలా, ప్లీజ్ డూ దట్ జాబ్ అండ్ ఎర్న్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టైంకి వచ్చేసరికి లైఫ్లో వీ టుక్ ద బెస్ట్ డెసిషన్ అని అనిపిస్తుంది. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ఇలా మేము మా పాయింట్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ రోజు చాలానే మాట్లాడుకున్నాను, చాలాసేపు మాట్లాడుకున్నాను. ఒక్క రోజులోనే వి డిసైడెడ్ దట్ వీ హ్యావ్ టు మనం ఇంట్లో చెప్దాము. ఇంకా జాతకాల గురించి నెక్స్ట్ జాతకాలు కలవాలి అని. వీరా వాజ్ వెరీ క్లియర్ అండ్ నేను ఆ పాయింట్కి కూడా అగ్రీ అవుతా. జాతకాలు కలిసి ఇంట్లో అందరూ ఒప్పుకుంటేనే వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే మాకు ఇష్టం లేదు ఒప్పుకోకుండా ఒకరిని బలవంతంగా దీనికి ఒప్పించి చేసుకోవాలని మా ఇద్దరికి ఇష్టం లేదు. తర్వాత మేమిద్దరం హ్యాపీగా ఉండమని తెలుసు ఆ డెసిషన్తో. సో జాతకాలు కలిసి టూ సైడ్స్ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాతే మనం ముందుకెళ్దాము అని డిసైడ్ అయ్యాం. ఇంతకీ మా జాతకాలు కలిసాయా లేదా, అసలు ఏంటి అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడాలి. నేను చిన్న హింట్ ఇస్తా. లైక్ మా జాతకాలు అయితే ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయ్యింది. బట్ మేము దాని నుంచి ఎలా బయటకు వచ్చి సార్ట్ అవుట్ చేసి ముందుకెళ్ళామన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టిల్ దెన్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us and please let us know how do you like this series in the comment section, and we'll meet you soon in the next video. Till then, take care. Thank you. Bye bye.